ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ల నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం కలకలలాడింది. హౌస్ఫుల్ అయిన ఉప్పల్ స్టేడియంను చూస్తే ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్ సూపర్ హిట్ అయిందని చెప్పాలి. మ్యాచ్ మొదలైన తొలి రోజు నుండి కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చారు క్రికెట్ అభిమానులు. భారత్ ఇంగ్లాండ్ ఆటను వారు ప్రత్యక్షంగా చూస్తూ ఎంజాయ్ చేశారు. 4 రోజుల పాటు జరిగిన ఈ మ్యాచ్ కి 1,10,000 మంది హాజరయ్యారు. క్రికెట్ ను టీవీలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేది ఒక ఎత్తైతే స్టేడియంలో ప్రత్యక్షంగా చూసేది మరో ఎత్తు. అందుకే ఎక్కువ మంది స్టేడియంకే వచ్చి ఆ కిక్ ను ఎంజాయ్ చేస్తారు. ఇక జనవరి 28వ తేదీన చూస్తే ఆదివారం సెలవు దినం కావడంతో ఎక్కువ మంది హాజరయ్యారు అని చెప్పాలి. మ్యాచ్ చూసేందుకు ఏకంగా 29,368 మంది ప్రేక్షకులు స్టేడియంకి విచ్చేశారు. ఇక మ్యాచ్ ఆఖరి రోజు కూడా కావడంతో ఉత్కంఠంగానే సాగింది. ఆడియన్స్ ఆటను బాగా ఎంజాయ్ చేశారని చెప్పాలి. ఎందుకంటే భారత జట్టు ఓటమికి చేరువైన సమయంలో భారత జట్టు అభిమానులు కామన్ ఇండియా, జై శ్రీరామ్ అనే నినాదాలతో ఆటగాళ్లలో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా జై శ్రీరామ్ అనే నినాదాలతో స్టేడియం హోరెత్తింది. కానీ అనూహ్య పరిణామాల నడుమ ఇండియా చివరికి ఓటమిని చవి చూడక తప్పలేదు. దీంతో భారత జట్టు అభిమానులు డల్ అయిపోయారు. కానీ ఇంగ్లాండ్ టీం ఫ్యాన్స్ మాత్రం చాలా సంతోషపడ్డారు. తమ అభిమాన జట్టు భారత గడ్డపై గెలుపు జెండా ఎగురవేయడంతో సంబరాలు చేసుకున్నారు.